ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆటో కనిపిస్తుంది చూడండి. ఆటో బీటీ రోడ్డు, డాంబర్ రోడ్డు. ఇది మనకు ఒక 5 గజాల తవ్వ అక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే రోడ్డు నుంచి ఒక 25 నుంచి 30 మీటర్ల డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇంకా ఇదండి ల్యాండ్. ఇది మొత్తం 9 ఎకరాలు, 9.5 ఎకరాలండి. ఇది ఒక 2 బోర్లు ఉన్నాయి. దీంట్లో ఒక బాయ్ ఉంది. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం రూమ్ కట్టుకోవచ్చు. వాటర్ మాత్రం ఫుల్ పుష్కలమైన వాటర్ అండి. ఫుల్ వాటర్ వస్తుంది. 2 బోర్లు, ఒక బాయ్ ఉన్నది. బాయిలో కూడా మోటార్ ఉన్నది. దాంట్లో కూడా బోర్ ఉంది. ఇది ఇట్లా చూస్తే ఒక 6 మడ్లు ఇట్లా వస్తాయండి. ఇట్లా లైన్గా 6 మడ్లు వస్తాయి. ఈ మిగతా రైట్ సైడ్ ఏమో మక్కేసిర్రు, ఇటు సైడ్ ఏమో మిర్చి పెడతారు. మొత్తం ఇది 9.5 ఎకరాలు అన్నట్టు. బీటీ రోడ్డుకు సెకండ్ బిట్టు. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ నరనే ఉంటుందండి ఇది బిట్టు. లెఫ్ట్ సైడ్ మొత్తం వరేసిండు, ఈ రైట్ సైడ్ మొత్తం మక్కేసినట్టున్నాడు. మక్కకు వస్తుండే ఆల్రెడీ రైతు దగ్గరనే ఉందండి ల్యాండ్. మంచి స్క్వేర్ బిట్ ఉంటుంది. 4 మూలలు ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో వస్తుంది మనకు రోడ్డు. బిట్టు మాత్రం ఎక్సలెంట్ బిట్టు. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బీటీ రోడ్డుకి ఒక 25 నుండి 30 మీటర్ల డిస్టెన్సే ఉంటుందండి. డైరెక్ట్ దీనికే ఉన్నది రోడ్డుగా. దీనికే తవ్వ, ఆయన సొంతంగా కొనుక్కున్న తవ్వ. ఇదండి బిట్టు. 9 ఎకరాలన్నర మొత్తం సైట్ వచ్చేసి 9 ఎకరాల బావు. 2 బోర్లు ఉన్నాయి, ఒక బావి ఉంది. ఫుల్ వాటర్ వస్తుందండి. ఇది చిన్న కోడూరు మండలంలో ఉంటుందండి. మనకు కరీంనగర్కి జస్ట్ ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. సిద్దిపేటకు మాత్రం 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుందండి. ఇది బిట్టు. 9 ఎకరాల బావు బిట్టండి. కొంచెం మక్కేసిండు, కొంచెమేమో మిర్చి పెట్టిండు, ఇంకా కొంచెమేమో వరి. 3 పంటలు వేసిండండి. సాయిల్ మాత్రం పూర్తిగా రెడ్ కాకుండా బ్లాక్ కాకుండా మిక్స్ సాయిల్ ఇది. రాజీవ్ రహదారికి మాత్రం జస్ట్ 1.5 కిలోమీటర్ నరనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఈ పొలం మొత్తం దీంట్లోకి వస్తుందండి. అక్కడ బోరు వస్తుంది, కనిపిస్తుందా మీకు? అక్కడ బోరు వస్తుంది ఒకటి. ఇంతకుముందు చూసిందేమో ఇంకో బోరు, అదేమో బావిలో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి. అది బావి వాడతలేరు, వాటర్ ఎక్కువైపోయిందని. ఈ రైతు ఏం చేస్తాడంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి కానీ ఎవరికైనా అవసరం ఉంటే వాటర్ కొట్టిస్తాడట. ఆల్రెడీ 2 బోర్లతోనే ఫుల్ వాడుతుంది ఈయనకు. ఆ బావి పెద్దగా అవసరం పడతలేదు ఇప్పుడైతే ప్రస్తుతం. మొత్తం 9 ఎకరాల సైట్ అండి. లెఫ్ట్ సైడ్నేమో 6 మడ్లు వరేసిండు. ఇటు సైడ్ ఏమో ఒక 14 మడ్ల దాకా వరే ఉంటుంది. 14 మడ్ల దాకా వరే ఉంటుందండి. మిగతా ఈ 2 ఎకరాలేమో మక్కేసిండు. ఇక ఇక్కడ సంపు కట్టుకున్నాడు ఆయన. ఆ వాటర్ నీళ్ళు స్టోరేజ్ చేసుకోవచ్చు అవసరం ఒకటే, కానీ అంత అవసరం లేదు ఇప్పుడైతే. ఫుల్ వాటర్ ఉన్నాయి కాబట్టి. ఈ ముంగడిదేమో ఇది మిర్చేస్తుండు ప్రస్తుతం అయితే. ఈ స్ప్రింగల్ పెట్టిండు చూడండి, ఇది మిర్చేస్తుండు ప్రస్తుతం అయితే. బిట్టు మాత్రం ఎక్సలెంట్ బిట్టు. బీటీ రోడ్డుకు జస్ట్ 30 మీటర్ల డిస్టెన్సే ఉంటుందండి. డాంబర్ రోడ్కి సొంత తవ్వ అండ్ 5 గజాల తవ్వ అండి. 5 గజాల తవ్వకు ఆయన సొంత జాగా దించలు తీసుకున్నాడు. మనం గేట్ అక్కడనే వేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. 9 ఎకరాల బావ సైటు. ఒక 7 ఎకరాల దాకానేమో 6 ఎకరాల దాకానేమో వరి పంట వేసిండు. 1 ఎకరమేమో మిర్చి వేసిండు. మిగతా 2 ఎకరాలేమో మక్కేసిండు. ఇది బిట్టు, ఎక్సలెంట్ బిట్ అండి. మనకు రైతు దగ్గరనే ఉంది. అది కనిపించేది కార్ అండి. మనకు బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఇది.
రైతు దగ్గరనే ఉంది ప్రస్తుతం. ఎకరాకి వచ్చేసి 46 lakhs 46 లక్షలు చెప్తున్నాడు రైతు మాత్రం. అంటే కూర్చుంటే తగ్గచ్చండి రేటు. మనకు మెయిన్ హైవేకి మాత్రం జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లే ఉంటుంది. 2 బోర్లు, ఒక బాయి. డాంబర్ రోడ్డుకు జస్ట్ 30 meter డిస్టెన్స్లో 5 గజాల తవ్వతోని మనకు మెయిన్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి 1.5 kilometer డిస్టెన్స్తోనే ఉంటుంది ల్యాండ్. బిట్టు మాత్రం స్క్వేర్గా 4 మూలలు ఉంటుందండి, మంచిగా ఉంటుంది బిట్టు. ఇది బిట్టు చిన్న కోటూరు మండలంలో ఉంటుందండి. సిద్దిపేటకు 15 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మన ఔటర్ రింగ్ రోడ్కి ఒక 6 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడబోయే సైట్కి 9 ఎకరాలకు బీటీ రోడ్ బిట్ అండి. ఇది బీటీ రోడ్. ఇది ఇక్కడ నుండి ఒక 1.5 kilometer డిస్టెన్స్లో కరీంనగర్ టు హైదరాబాద్ హైవే. లెఫ్ట్ పోతే కరీంనగర్ అండి. కరీంనగర్ ఒక 50 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. రైట్ సైడ్ పోతే 110 JBS వస్తుంది మనకి. ఇక్కడ నుండి మళ్ళీ చిన్న కోటూరు మండలానికి వెళ్తుంది. మనము ఈ సైట్ ఏమో ఒక 20 meter డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి ఆ స్తంభం నుంచి కొంచెం ముందుకు అంతే ఒక 20 meter డిస్టెన్స్లోనే మనకు 9 acres ఉంటుంది.